సో బంగారు కోడిపెట్ట సినిమాకి మేము ఇచ్చే సినిమా పిచ్చ పర్సెంటేజ్ 25%. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? సరే 30 చేసుకో. ఇది మనపురం గోల్డా మలాబార్ గోల్డా? రాబరీ. ఒరే బోర్ కొడుతుంది, సినిమా రిలీజ్ అయింది, సినిమాకి వెళ్తాంటారా? రే కాదురా, ఒరే సైలెంట్ గానే సినిమా చూస్తాను రా. సినిమా కంపెనీ ఇవ్వడం చేత కాదు కానీ ప్రతి ఒక్కడు సెటర్లు వేసేవాడు. అవును, ఈ పాటికి ప్రింట్ వచ్చేసి ఉండాలి. ఓకే ఓకే ఓకే, నో పైరసీ, ఓన్లీ థియేటర్. బంగారు కోడిపెట్ట ఎప్పుడో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా 1 year డిలే తర్వాత మొన్న రిలీజ్ అయింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సినిమాలో హీరో హీరోయిన్ అని సపరేట్ గా మాట్లాడుకోవడం కన్నా క్యారెక్టర్స్ అందరినీ ఒక గ్రూప్ లో మాట్లాడుకోవడం బెటర్. ఎందుకంటే ఇండివిజువల్ క్యారెక్టర్స్ వాళ్ళ స్టోరీస్ ని ప్యారలల్ గా నరేట్ చేశారు కాబట్టి. సింపుల్ డైలాగ్స్ తో ఏమాత్రం హడావిడి లేకుండా చాలా నేచురల్ గా పర్ఫామ్ చేశాడు ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన నవదీప్. అప్పుడప్పుడు కళ్ళతో కూడా యాక్ట్ చేస్తూ ఎప్పటిలాగానే తన రోల్ ని జస్టిఫై చేసింది హీరోయిన్ స్వాతి. ఫైట్ మాస్టర్స్ గానే పరిచయం ఉన్న రామ్ లక్ష్మణ్ ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా యాక్టింగ్ కి స్కోప్ అనే క్యారెక్టర్స్ చేశారు. ఎస్పెషల్లీ ఎర్రబాబు క్యారెక్టర్ చేసిన రామ్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సినిమాలో వీళ్ళిద్దరికి అసలు ఫైట్సే లేవు. గోల్కొండ హై స్కూల్లో కూల్ కిడ్ గా యాక్ట్ చేసిన సంతోష్ ఈ సినిమాలో వేణు అనే క్యారెక్టర్ చేశాడు. తన క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డాడో స్క్రీన్ మీద క్లియర్ గా తెలిసిపోతుంది. హీ డిడ్ ఎ రియల్లీ గుడ్ జాబ్. ఇంక ఈ సినిమాలో ఉన్న సర్ప్రైజ్ ప్యాకేజ్ స్వాతికి బాస్ గా యాక్ట్ చేసిన అమృతం హర్ష. అనుకోకుండా ఓ రోజు సినిమాలో ఇంగ్లీష్ టీచర్ పాత్రకి దగ్గరగా కొన్ని నెగిటివ్ షేడ్స్ చూపిస్తూ కామెడీని చాలా బాగా పండించారు. ఇంకా మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ లో బాగానే ఇన్వాల్వ్ చేశారు. అన్నట్టు ఈ సినిమాలో నవదీప్ సోలోగానే ఏ పనైనా చేయగలిగే దొంగ. సో వాడిని చూసి మావాడు కూడా రీసెంట్ గా దొంగతనానికి ట్రై చేశాడు. మీరే చూడండి. సార్ ఏమైంది సార్? ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది మహేష్ శంకర్. ఈ మధ్య వస్తున్న చిన్న సినిమాల్లో లాగానే ఈ సినిమాలో మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్ గా చాలా నీట్ గా ఉంటుంది. సినిమాలో పాటలన్నీ బ్యాక్గ్రౌండ్ లోనే రావడం వల్ల సినిమా డ్రాగ్ అవుతున్నట్టు మనకు అస్సలు అనిపించదు. సిచ్యువేషన్ తగ్గట్టు మ్యూజిక్ కూడా మారిపోతూ ఉంటుంది. ఈ సినిమా అవుట్పుట్ ఇంత బాగా రావడానికి మెయిన్ రీజన్ సినిమాని డైరెక్ట్ చేసిన రాజ్ పిప్పాల. తను చెప్పాలనుకున్న స్టోరీని చాలా సింపుల్ గా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా స్ట్రైట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. మర్చిపోయావా? ఐడియా నాది. నేను లేకుండా నాకు చెప్పకుండా చేసేస్తావా? నేను ఉంటా. యూజువల్ గా మన తెలుగు సినిమాల్లో ఫస్ట్ హాఫ్ అంటే ప్రతి 5 నిమిషాలకు ఒక సాంగ్, ప్రతి పావు గంట ఒక సపరేట్ కామెడీ ట్రాక్, హీరో హీరోయిన్ అంటే వాళ్ళకి సపరేట్ గా లవ్ ట్రాక్, ఈ హడావిడి మధ్యలో ఒక ఇంటర్వెల్ బ్యాంక్. ఇలాంటి ఫార్మాట్ కి మనం అలవాటు పడిపోయాం. దుక్కి దున్ని నీరు పెట్టి నారు పోసి రాబరీ చేసింది నేను. కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒక 4 క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసి ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ క్యారెక్టర్స్ ని డెవలప్ చేయడానికి టైం స్పెండ్ చేశారు కాబట్టి నవదీప్ ఇంకా స్వాతి వచ్చిన సీన్స్ అప్పుడప్పుడు మనకి బోర్ కొట్టినట్టు అనిపిస్తాయి. మబ్బు మబ్బు మధ్య ఉన్న కొంచెం దూరం కరిగిస్తది మెరుపు. సెకండ్ హాఫ్ మొత్తం రాబరీ మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి క్రిస్ప్ గా షార్ట్ గా సినిమా 2 hours లో ఎండ్ అయిపోయింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే అర్రే స్టోరీ అంటే గుర్తొచ్చింది భయ్యా. రీసెంట్ గా నేను సినిమా ఆడిషన్ కి వెళ్ళాను స్టోరీ చెప్పడానికి. ఆ ఆడిషన్ ఎలా వెళ్ళిందో మీరే చూడండి. సార్ నేను మీ ఫ్యాన్ సార్, సినిమా ఆడిషన్ ఇవ్వడానికి వచ్చాను సార్. కుర్తా చూస్తే తెలియట్లేదు సార్, నేను స్టోరీ రైటర్ సార్. కట్ చేస్తే ఫస్ట్ సీన్ లో ప్రభాస్ సార్. అంటే నేను వీళ్ళందరూ ఊహించుకొని స్టోరీ రాసుకున్నాను. ప్రభాస్ ఒక పెద్ద షాపింగ్ మాల్ లో మైక్ సెట్ చేసుకుని ఎలక్ట్రీషియన్ సార్. అంటే సార్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది సార్, మంచి పవర్ఫుల్ లైటింగ్, ట్రాన్స్ఫార్మర్ పేరుపోతూ ఇంట్రొడక్షన్ ఫైట్ కూడా ఉంటుంది సార్. దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా టవర్ ఉంది కదా సార్, అందులో గ్రౌండ్ ఫ్లోర్ షాపింగ్ మాల్ సార్. అంటే సార్ రిచ్నెస్ కావాలి కదా సార్, ప్రొడక్షన్ వాల్యూస్ పెంచాలి కదా సార్, భారీ బడ్జెట్ అని తెలియాలి కదా సార్. సడన్ గా స్టోరీ యాక్ట్ సార్. అంటే సార్ వాంటేజ్ పాయింట్ సినిమా లాగా నేను డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ చూపిస్తాను సార్. హీరోయిన్ సమంత ఒక పెద్ద ఎనర్జీ డ్రింక్ కంపెనీకి సేల్స్ ఉమెన్. అంటే సార్ ప్రభాస్ ని చూడగానే ఫస్ట్ రొమాంటిక్ ట్రాక్ అవన్నీ సరిపోతాయి సార్, అవన్నీ సెట్ అయిపోతాయి సార్. మ్యాచబుల్ గా సార్ ప్రభాస్ కి చాలా హార్డ్ వర్కింగ్ సార్. ఇచ్చిన టార్గెట్స్ అన్ని రీచ్ అవుతుంది. కాకపోతే ప్రమోషన్ ఇచ్చే టైం కి వాళ్ళ బ్రాంచ్ మేనేజర్ కాట్రాజ్ ఉద్యోగం నుంచి తీసేశారు సార్. కాట్రాజ్ సమంతతో మిస్బిహేవ్ చేయడం వల్ల సమంత కాస్త ఓవర్ రియాక్ట్ అవుతుంది సార్. సో వాడికి చిరాకు వచ్చేసి ఆ అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసేస్తాడు. ఇక్కడ ప్రభాస్ కి ఇంకా కాట్రాజ్ కి పెద్ద ఫైట్ అనుకుంటాను సార్. కాకపోతే సినిమా డిఫరెంట్ కాబట్టి ఫైటే ఉండదు సార్.
మళ్ళీ స్టోరీ వెనక్కి సార్. సీన్ లోకి అఖిల్ ఎంట్రీ సార్. మన నాగార్జున వాళ్ళ రెండో అబ్బాయి అఖిల్ ఎంట్రీ. సినిమాల్లో ఎలాగైనా హీరో అట్లీస్ట్ ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న రోల్ సంపాదించేద్దామని సిటీకి వచ్చి పిజ్జా బాయ్ గా సెటిల్ అయిపోయే మన అఖిల్. ఎనర్జీ ఉంటుంది సార్, ఈ క్యారెక్టర్ లో ఎనర్జీ ఉంటుంది సార్, డెస్పరేషన్ చూపిస్తాం సార్ యాక్టర్ అవ్వడానికి. సో మంచి డెప్త్ ఉంటుంది సార్. మళ్ళీ స్టోరీ వెనక్కి సార్. అంటే సార్ ఇప్పటి వరకు సిటీ చూపించాం కదా సార్, ఇప్పుడు పల్లెటూరు వాతావరణం చూపించారు కదా. పీటర్ హిన్స్ ఇందులో డబుల్ యాక్షన్, అంటే ఫైట్ మాస్టర్ కదా సార్, కాస్త డిఫరెంట్ గా చూపిద్దామని పీటర్ హిన్స్ ఈ సినిమాలో అన్న తమ్ములుగా చేస్తారు సార్ డబుల్ యాక్షన్. పల్లెటూరులో కోడి పంజాబ్, అంటే మంచి డెప్త్ ఉంటుంది సార్ ఇద్దరు క్యారెక్టర్ లో. మళ్ళీ స్టోరీ వెనక్కి సరే స్టోరీ ముందు తీసుకెళ్దాం. పెప్పే జీన్స్ వేసుకొని ఉద్యోగం పోగొట్టుకున్న మన పోర్ సమంత ప్రభాస్ తో కలిసి ఒక మంచి రాబరీ ప్లాన్ చేస్తుంది సార్. ఈ ప్లాన్ ని డిస్కస్ చేసుకోవడానికి ఈ ఫీల్డ్ అవర్ పక్కన ఒక రెస్టారెంట్ లో కూర్చొని డిస్కస్ చేసుకుంటారు సార్. అంటే సార్ రిచ్ లుక్ రావాలి కదా సార్, పాత్ బ్రేకింగ్ మూవీ సార్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సార్. కమాన్ సార్, వాట్ ఆర్ యూ టాకింగ్ సార్, టేకింగ్ సార్ కమాన్. అఖిల్ కి ఒక సినిమాలో ఆడిషన్ కి ఛాన్స్ వస్తుంది సార్, అది ఇంటర్వెల్ టైం సార్. సెకండ్ హాఫ్ లో సమంత ఇంకా ప్రభాస్ రాబరీ ఎలా చేశారనేది మంచి సస్పెన్స్ థ్రిల్ తో చూపిస్తాం సార్. విలేజ్ లో ఉన్న పీటర్ హిన్స్ అన్న తమ్ములకి గొడవ అయిపోతుంది సార్, తమ్ముడు హైదరాబాద్ వచ్చేస్తాడు. అఖిల్ ఆడిషన్ కి వెళ్ళబోతుంటే కిడ్నాప్ అయిపోతారు సార్. ప్రభాస్ చాలా పవర్ఫుల్ రోల్ లో రాబరీ ఒక్కడే చేస్తాడు సార్. సమంత వెనకాల నుంచి చూస్తుంటది సార్. సార్ ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ ఉంటుంది సార్. కాట్రాజ్ ఇంకా ప్రభాస్ ఆల్రెడీ రాబరీ ప్లాన్ చేస్తారు, సమంతని జస్ట్ పక్కన చేస్తారంటే. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి అఖిల్ వస్తాడు సార్. అఖిల్ వచ్చేసి రౌడీతో ఫైట్ చేస్తారు సార్, అంటే ప్రభాస్ తో ఫైట్ చేస్తారు సార్. కాట్రాజ్ ని పోలీసులు పట్టుకుంటారు సార్. అన్న తమ్ములు పీటర్ హిన్స్ కలిసిపోతారు సార్. ప్రభాస్ ఇంకా సమంత లవ్ చేసుకుంటారు సార్. అఖిల్ కి హీరో ఛాన్స్ వస్తుంది సార్. ది ఎండ్. ఇప్పుడు డైరెక్టర్ సార్ కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, క్రిస్ జాగర్లముడి. ప్రొడ్యూసర్స్ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ గానీ, 14 రీల్స్ గానీ, లేకపోతే గీతార్స్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది సార్. 45-50 crores ప్లస్ బంపర్ హిట్ సూపర్ హిట్ మూవీ తీయచ్చు సార్. సూపర్. చెప్పిన స్టోరీకి అంత పెద్ద కాస్ట్ అవసరం లేదు, అంత బడ్జెట్ కూడా అక్కర్లేదు. ఇంకా డైరెక్షన్ అంటావా, కొత్త డైరెక్టర్ పెట్టి సార్. మరి ప్రభాస్ సమంత ఈ సినిమాకి అంత పెద్ద కాస్ట్ అవసరం లేదయ్యా, నార్మల్ యాక్టర్స్ పెట్టేసి తీసేసేయండి. ఎగ్జాక్ట్లీ సార్, ఇంతే సింపుల్ గా సినిమా వచ్చింది. ఆ సినిమా పేరే బంగారు కోడి బెట్ట. సినిమాకి ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఈ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్. ఫస్ట్ హాఫ్ లో ఉన్న 20 minutes, సెకండ్ హాఫ్ లో ఉన్న 20 minutes స్క్రీన్ ప్లే పరంగా చాలా బాగుంటుంది. స్వాతి, నవదీప్ లాంటి ఎస్టాబ్లిష్ యాక్టర్స్ ఈ సినిమాలో ఉండడం ఈ సినిమాకి ఇంకో మంచి పాజిటివ్ పాయింట్. ఎందుకంటే వాళ్ళ రోల్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు కాబట్టి. సినిమాకి మ్యూజిక్ ఇంకో మంచి పాజిటివ్ పాయింట్. ఇంత ముందు చెప్పినట్టు డైరెక్షన్ ఈ సినిమాకి చాలా మంచి పాజిటివ్ పాయింట్. సినిమా అంటే షార్ట్ గా 2 hours లో కంప్లీట్ చేశారు కాబట్టి సినిమాకి లెంత్ కూడా ఇంకో మంచి పాజిటివ్ పాయింట్. ఫస్ట్ హాఫ్ లో స్వాతి, నవదీప్ మధ్యలో ఉన్న లవ్ సీన్స్, ఆ మబ్బు సాంగ్ ఎందుకో కొంచెం డ్రాగింగ్ అనిపిస్తుంది అయ్యా. స్వాతి ఓవర్ యాక్టింగ్ ఈ సినిమాలో సాధ్యమైనంత వరకు తగ్గించినా అక్కడక్కడ తను యూజ్ చేసే స్లాంగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అయ్యా. బంగారు కోడి పెట్ట సినిమాకి మేము ఇచ్చే సినిమాకి ఇచ్చే పర్సెంటేజ్ ఏంట్రా నువ్వు ఇచ్చేది? నేను ఇస్తా. నువ్వేంట్రా పర్సెంటేజ్ ఇచ్చేది? పర్సెంటేజ్ ఇస్తే నేనే ఇవ్వాలి ఇక్కడ. లేదు నేనే ఇస్తా. సరే, నీ పర్సెంటేజ్ నువ్వు ఇవ్వు, నా పర్సెంటేజ్ నేను ఇస్తాను. సినిమా పిక్చర్ ఇచ్చే పర్సెంటేజ్ 60%. అసలు ఈ సినిమాకి 60% కన్నా తక్కువ ఎందుకు ఇవ్వకూడదురా? స్టోరీ ఫ్రెష్ గా ఉంది, టేకింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. నువ్వు 60% కంటే ఎక్కువ ఎందుకు ఇవ్వను? సినిమాలో స్టార్ కాస్ట్ ఎవరు లేరు, చూడడానికి అందరూ చిన్న క్యారెక్టర్ లేరు, 2 hours కూర్చోవాలి, మరి బోర్ కొట్టేస్తుంది కదా. అయినా చిన్న సినిమాకి 60% చాలా ఎక్కువే. అయితే మన ఇద్దరం ఫిక్స్ అయింది ఒకటే పర్సెంటేజ్ కనమాట. అంటే ఇప్పుడు అనవసరం కూడా పడ్డాం మనం. అన్నయ్య, తమ్ముడు. మా లైఫ్ స్టోర్లో మీరు కోరుకుంటున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టాక్. స్టాక్ రాగానే మీకు తెలియపరుస్తాం. అప్పటిదాకా వేచి ఉండవలసిందిగా మనవి. బంగారు కోడి బెట్ట.